ఇన్స్టాగ్రామ్ని షేక్ చేస్తున్న ఇష్యూ ఏదన్నా ఉందంటే ఇమ్మంది రవి ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనకి సపోర్ట్గా అనేక మంది ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అయితే తను చేసింది ఎప్పటికైనా నేరమే అంటూ పోలీసులు తనని అదుపులోకి తీసుకోవడం, విచారించడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ కేసులో మరో కొత్త కోణం తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే క్రిమినల్ మైండ్ సెట్ ఉంది రవికి, అతని నైజామే ఈ విధంగా ఉంది అని చెప్పి ఏదైతే పైరసీ చేయాలని కానీ లేదంటే డబ్బులు అక్రమంగా సంపాదించాలి కానీ అన్నదే అటు రవి నైజాం అంటూ కూడా నిన్న జాయింట్ సిపి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా శ్రీనివాస్ ఎవరైతే జాయింట్ సిపి ఉన్నారో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందులో భాగంగా మరికొన్ని కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మంది రవికి సంబంధించి తన క్యారెక్టర్ ఏంటి, ఏ విధంగా అతను ఈ విధంగా పైరసీ చేయడానికి పూనుకున్నాడు, అతని దగ్గర ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎటువంటి కలెక్షన్స్ కానీ లేదంటే సర్వర్స్ కానీ ఉన్నాయి, అవన్నీ ఎక్కడున్నాయి, అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది, 5 రోజుల కస్టడీలో భాగంగా అతన్ని ఏ విధంగా విచారించాము, అయితే ఐబొమ్మ నిర్వహిస్తున్నప్పుడు ఏ సైట్స్ ఓపెన్ అవుతాయి, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు, ఎలా బెట్టింగ్ యాప్స్ కానీ ఇతరత్ర ప్రమోషన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఐబొమ్మ రవి వాటిని ప్రమోట్ చేయడానికి భాగంగా ఆ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశాడు, పైరసీకి సంబంధించి ఏ విధంగా మూవీని దాని క్వాలిటీ పెంచడానికి సంబంధించి ఎటువంటి సర్వర్లను యూజ్ చేశాడు, ఎటువంటి సాఫ్ట్వేర్ అతని దగ్గర ఉంది అనే డీటెయిల్స్ అన్నిటినీ కూడా నిన్న జాయింట్ సిపి శ్రీనివాస్ తెలియజేశారు. ఇప్పుడు మనం ఆ కేసుకి సంబంధించిన అప్డేట్ని చూస్తున్నాం. నోరు విప్పింది తన భార్య అని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎవరైతే మంది రవి వైఫ్ ఉందో తను కూడా పోలీసులకి సహకరిస్తూ కొంత ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిందని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఐబొమ్మ వెబ్సైట్లో యాడ్ డిజైన్ కోసం తన ఫ్రెండ్ నిఖిల్తో ఇటు టచ్లో ఉన్నాడు ఇమ్మంది రవి అని నిన్న పోలీసులు తెలియజేశారు. ఇదే విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారు. నిఖిల్కి ప్రతి నెల కొంత అమౌంట్ని రవి పంపించేవాడని, దాని ద్వారా పట్టుకుని కూపి లాగితే రవి ఇన్ఫర్మేషన్ తెలిసిందని పోలీసులు ప్రధానంగా తెలియజేస్తున్నారు. దీంతో నిఖిల్ పై నిఘా పెట్టాం మేము ప్రధానంగా. దాంతో అటు నిఖిల్ కి సంబంధించిన ఎంక్వైరీస్ అన్ని కొనసాగిస్తుంటే రవి పేరు తెరపైకి వచ్చింది. రవి గురించి ఎంక్వైరీ చేస్తే ఇతనే అన్నిటికి సంబంధించి ప్రధానమైన డొమైన్ అని కూడా మనకి క్లియర్ గా అర్థమైందని చెప్పి పోలీసులు నిన్న తెలియజేశారు. అయితే ఫేక్ ఐడి కార్డుతో విశాఖలో కూడా రవికి కొంత దందా ఉంది, అక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నాడు అని చెప్పి వాటిని ఆపేయాలని చెప్పి నేను కోరాను. ఇక దాంతోనే నాతో దూరంగా ఉండటం, నన్ను చిత్రహింసలకి గురి చేయడం జరిగింది అని చెప్పి మంది రవికి సంబంధించిన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసిందని చెప్పి మనకి సమాచారం అందుతుంది. అయితే వేధింపులకి గురి చేశాడు, అక్రమంగా సంపాదిస్తున్న ఆస్తి ఏదైతే ఉందో వాటిల్లో తనకి ఎటువంటి భాగం లేదు, ఎటువంటి ఆస్తి నాకు చెందదు అని చెప్పి ముందుగానే నా దగ్గర అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడు విడిపోవడానికి ముందే ఇమ్మంది రవి అని చెప్పి రవి భార్య ఎవరైతే ఉన్నారో తను పోలీసులకి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు అప్డేట్ చూస్తున్నాం. అయితే అసలు ఏమన్నారు, ఏం మాట్లాడారు సిపి ప్రధానంగా రవిని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 5 రోజుల కస్టడీ తర్వాత నిన్న కొంత ఇన్ఫర్మేషన్ ని ఇటు ప్రెస్ కి రిలీజ్ చేయడం జరిగింది. అటు జాయింట్ సిపి శ్రీనివాస్ ఆయన ఏం మాట్లాడారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందించారనేది ఒకసారి చూద్దాం. తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ అయిన సిడిఆర్ తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. నిఖిల్ ఓన్లీ హీ ఈస్ అ సపోర్టర్. పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో. ఎస్ మనం చూస్తున్నాం ఇమ్మందికి రవికి సంబంధించి ఎవరైతే జాయింట్ సిపి శ్రీనివాసులు ఉన్నారో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఎప్పటి నుంచో తనపైన నిఘా పెట్టాం, ఎప్పటి నుంచో తనని పట్టుకోవాలని చెప్పి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్న ఆ డొమైన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకోవాలని మా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగింది. అందులో భాగంగానే తన ఫ్రెండ్ నిఖిల్ ఎవరైతే ఉన్నారో తనపైన నిఘా పెట్టాం. ఇక మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇమ్మంది రవిని మేము అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు తెలియజేయడం మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి
పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం ప్రధానంగా చూస్తున్నాం సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంది రవి యూస్ చేసిన సాఫ్ట్వేర్స్ కానీ దానికి సంబంధించిన సర్వర్లు అన్నీ కూడా నెదర్లాండ్స్లో అక్కడ ఉన్నట్లు మాకు సమాచారం అందిందని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే 5 రోజుల కస్టడీ పూర్తయింది. పిట్ వారెంట్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా అటు సిపి తెలియజేస్తున్నారు. అంటే ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు నెక్స్ట్ విచారణ ఇమ్మడి రవికి సంబంధించి? ఇమ్మడి రవిని ఇప్పటికే 5 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అతను ఉపయోగించినటువంటి ఐపీ అడ్రస్లతో పాటు సాఫ్ట్వేర్లు, అదే విధంగా ఎన్ని వెబ్సైట్లను హ్యాండిల్ చేశాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం కూడా రవి విచారణకు సహకరించలేదని చెప్పేసి కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లి మరొక 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ నిన్న కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానిపైన ఇరు వాదనలు కూడా పూర్తయినాయి. ఈ రోజు కస్టడీకి ఇస్తారా లేదా అనేది మరి కాసేపట్లో కోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మడి రవికి సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు జరపాల్సి ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఇమ్మడి రవి ఆ మెయిల్ ద్వారా, అతను పోలీసులకు పంపించినటువంటి మెయిల్ ద్వారానే ఆ రవిని పట్టుకున్నామని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ ఐబొమ్మ రవి భార్యతో పోలీసులకి సమాచారం ఇవ్వడంతో భార్య రవి స్నేహితుడైనటువంటి నిఖిల్ కు ప్రతి నెల కూడా డబ్బులు పంపించడం, ఏదైతే వెబ్సైట్ లో యాడ్స్ డిజైన్ చేస్తూ నిఖిల్ రవితో టచ్ లో ఉన్నాడనే సమాచారం భార్య ఇవ్వడంతోనే నిఖిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పుడు రవికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పేసి కూడా మరొక వైపు తెలుస్తుంది. అయితే రవికి సంబంధించి మొదట అసలు ఐబొమ్మ ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుండి హ్యాండిల్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన ఏ సమాచారం కూడా పోలీసులకు దొరకలేదు. కానీ పైరసీకి సంబంధించిన ముఠాలను అరెస్ట్ చేసే సందర్భంలో కొంతమందిని విచారించిన సందర్భంలో కూడా ఐబొమ్మకు సంబంధించిన కీలక వ్యక్తి విదేశాల్లో ఉండి ఆపరేటింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు తప్ప రవి ఎలా ఉంటాడు, రవి ఎవరు అసలు అనే దానికి సంబంధించిన రవి పేరు కూడా మొదట పోలీసులకు తెలియదు. కాబట్టి అతనికి సంబంధించిన మెయిల్ ద్వారానే రవిని కనిపెట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ రవి భార్య ఇచ్చిన సమాచారం కూడా పోలీసులకి ఉపయోగపడింది. సమాచారంతోనే రవిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని చెప్పి మరొక వైపు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రవిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం రవి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, రవి అకౌంట్లకు సంబంధించి ఇప్పటికే 3.5 కోట్లు ట్వీట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా అకౌంట్లకు సంబంధించి కూడా ప్రహ్లాద్ అనే పేరుతో కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి రవి ఫోటోనే పెట్టడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి కూడా బ్యాంకులకు లెటర్ రాశారు. వాటి నుండి కూడా వివరాలు వచ్చిన తర్వాత మరిన్ని లావాదేవీలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే నిన్న వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే పిట్ వారెంట్ కూడా మేము దాఖలు చేస్తాము అంటే ఏదైతే మనీ లాండరింగ్కి సంబంధించి కూడా జరిగిందని, భారీ ఎత్తున ఇతరత్ర కార్యక్రమాలు కూడా అతను పాల్పడ్డాడని చెప్పి ఆ కోణంలో కూడా మేము కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. ఆ విధంగా కూడా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు. అంటే రవి పైన ఒక కేసు కాదు, మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. కాబట్టి మిగతా కేసుల్లో పిటి వారెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే ఈ కేసులోనే మరొకసారి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేసారు. కాబట్టి ఆ కస్టడీ పైన మరికొద్ది సేపట్లోనే కోర్టు ఈ రోజు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఖచ్చితంగా రవిని ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే ఆ కస్టడీలోకి తీసుకొని మరి 7 రోజులు కోరారు కాబట్టి మళ్ళీ ఒక 5 రోజులు కూడా కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రవిని విచారించి మిగతా విషయాలు తీసుకుంటారు. కానీ ఈ కేసు తర్వాత మళ్ళీ పీటీ వారెంట్ వేసి అవసరమైతే ఆ కేసులో కూడా అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు 100 కోట్ల పైన జరిగి ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఈడీ, సిబిఐ సహాయం కూడా తీసుకుంటామని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటికే అంటే 3.5 కోట్ల అకౌంట్ లోనే నగదు సీజ్ అయింది. కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. సిబిఐ సహాయం కూడా, ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా రవిని విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మనం చూసుకుంటే ఇప్పటికే పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా మా ప్రతినిధి సురేష్ చెప్పడం కూడా చూస్తున్నాం. అయితే జాయింట్ సిపి నిన్న వివరించిన వివరాల ప్రకారం చూసుకుంటే భారీ ఎత్తున తన అకౌంట్ నుంచి కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు కూడా జరిగినట్లు గుర్తించామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇక తన ఫ్రెండ్ ఎవరైతే నిఖిల్ ఉన్నారో తనని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనని కూడా విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు అంటున్నారు. తన భార్య పాత్ర కీలకంగా ఉందని ఏదైతే పోలీసులు భావిస్తున్నారు, తనను కూడా విచారించే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ తనతో ఆ ఫోన్లో మాట్లాడామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు నిన్న తెలియజేశారు. మరి ఈ ప్రకారం చూసుకుంటే పీటీ వారెంట్ దాఖలు చేస్తే ఏ విధంగా
కోర్టు రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనకు తెలియాల్సింది. ఈ రోజు తనకి కోర్టుకి సంబంధించి ఒక సెషన్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం మనకి ముందుగానే కనిపిస్తుంది. అయితే ఇమ్మంది రవికి సంబంధించి ఇప్పటికే బెయిల్ కోసం తన తరపున లాయర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పక్కన విచారణ కొనసాగుతుంది, కస్టడీకి తీసుకున్నారు, పీటీ వారెంట్ దాఖలు చేయాలని చూస్తున్నారు. కోర్టు దీనికి సంబంధించి సంచలన తీర్పు వెలువడించే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మొత్తం మాత్రం ఇమ్మందికి రవికి సంబంధించి సపోర్ట్గా అనేకమైన పోస్టులు తెరపైకి వస్తున్నాయి. మా దేవుడు అంటూ కూడా అనేక మంది పోస్టులు చేస్తున్నారు. ఇమ్మంది రవికి సంబంధించిన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఇన్స్టా ఓపెన్ చేస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. కామెంట్స్ కానీ, పోస్టులు కానీ, రీల్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఏ విధంగా చేస్తున్నారో కూడా మనకు తెలిసిన విషయమే. మరి ఇంత పరిణామాల నేపథ్యంలో ఇమ్మంది రవి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎటువంటి విచారణ జరుగుతుంది? మరో పక్కన 5 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో మళ్ళీ పోలీసులు పీటీ వారెంట్ అనేది దాఖలు చేస్తారా? అసలు వీటన్నిటికి సంబంధించిన ఆన్సర్ రావాలంటే మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నిఖిల్ ఓన్లీ హీ ఈస్ ద సపోర్టర్. ఈ పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో. తర్వాత చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, 1,000,000 టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ CDR తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. నిఖిల్ ఓన్లీ హీ ఈస్ ద సపోర్టర్. ఈ పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో.